విజయవాడ బస్ స్టాండ్లో ఒక దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళ పైన, అంటే ఒక గుర్తు తెలియని మహిళ పైన ఆమెకు సంబంధించిన ఒక వ్యక్తి అక్కడ వాగ్వివాదానికి దిగిన తరువాత ఆమెను అత్యంత దారుణంగా ఫోన్తో, ఏదైతే మనం యూజ్ చేస్తూ ఉంటామో ఇలాంటి ఒక ఫోన్తో ఆమెని అత్యంత దారుణంగా ముఖం మీద కొట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం విజయవాడ బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. ఏదైతే ఇన్సిడెంట్ చోటు చేసుకుందో ఆ ఇన్సిడెంట్ చోటు చేసుకున్న ప్రదేశం దగ్గర ఉన్నాము. ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ని ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ సంపాదించింది. ఇప్పుడు మనం ఏదైతే సీసీటీవీ కెమెరాని చూస్తూ ఉన్నామో అక్కడ మధ్యలో ఒక సీసీటీవీ కెమెరా ఎక్స్క్లూజివ్గా దాన్ని జూమ్ ఇన్ చేసి చూపించే ప్రయత్నం మా కెమెరామెన్ సాయి చూపిస్తున్నారు. ఆ కెమెరాలో నుంచే విజువల్స్ని సేకరించింది బిగ్ టీవీ. అక్కడ ఏదైతే ఇన్సిడెంట్ చోటు చేసుకుందో ఆ ఇన్సిడెంట్కి కారణం ఏంటి, ఆ వ్యక్తి ఎవరు, అక్కడ ఏం సంఘటన చోటు చేసుకుందో ప్రతి ఒక్కటి కూడా ఆ సీసీటీవీ కెమెరాలోనే రికార్డ్ అయింది. ఆ రికార్డ్ అయిన ఇన్సిడెంట్ని మొత్తం కూడా పోలీసులు అయితే గమనించి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ వ్యక్తిని అయితే కనుక అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ మహిళను అయితే కనుక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ నుంచి కూడా ఆమెకి ట్రీట్మెంట్ అందించిన తర్వాత అయితే కనుక ఆమె ఏదైతే ఇప్పుడు మనం ప్రస్తుతం 8వ నంబర్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే ఉన్నామో ఒక్కసారి చూడొచ్చు. ఈ 8వ నంబర్ ప్లాట్ఫామ్ దగ్గరికి వాళ్ళిద్దరూ ఇక్కడికి నడుచుకుంటూ చాలా నార్మల్గా ఫస్ట్ వస్తూ ఉంటారు. ఆ వీడియోలో చూస్తే మీరు ఈ 8th నంబర్ ప్లాట్ఫామ్ దగ్గరికి నడుచుకుంటూ వస్తారు. నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఒక పిల్లర్ దగ్గర అయితే కనుక ఆగే ప్రయత్నం అయితే చేస్తారు. వాళ్ళిద్దరు అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అక్కడ మాట్లాడుకునే క్రమంలో అతను ఆమె మీద దురుసుగా ప్రవర్తించడం, వేళ్లతో చేతులతో బెదిరించే ప్రయత్నం అయితే చేస్తాడు. ఇప్పుడు నేను ఒక పిల్లర్ దగ్గరికి వెళ్తున్నాను. ఆ పిల్లర్ దగ్గరికి వాళ్ళిద్దరు మెల్లగా నడుచుకుంటూ వెళ్తారు. ఇదే ఆ పిల్లర్, ఇక్కడే నుంచుంటుంది ఆ మహిళ. ఇక్కడ నుంచిన తర్వాత ఆమెతో పాటు అతను ఇక్కడికి వస్తాడు. వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ వాగ్వివాదానికి దిగుతూ ఉంటారు. అక్కడ మాట్లాడుతూ కూడా ఆమె చాలా సైలెంట్గా ఇక్కడ నుంచున్న ఆ విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం కదా. ఇక్కడ నుంచుంటే ఆ వ్యక్తి ఆమెని బెదిరిస్తూ మాట్లాడుతూ వేళ్లతో ఇలా చూపిస్తూ కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత వెంటనే ఆమె ఏమన్నదో, వాళ్ళిద్దరి మధ్య ఏం సంభాషణ నడిచిందో కానీ ఒక్కసారిగా ఫోన్ తీసుకుని టఫీమని మొహం మీద కొడతాడు. ఆ కొట్టిన ప్రదేశం కూడా ఇదే. ఇక్కడే ఆమె కుప్పకూలిపోతుంది. ఇక్కడే కుప్పకూలిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న జనాభా అంతట, బస్ స్టాండ్ అంటే ఎంతో రద్దీగా ఉంటుంది ఖచ్చితంగా. ఈ రద్దీ ప్రాంతంలో ఆమె అలా పడిపోగానే రక్తపు మడుగులో ఆ మహిళ నుంచిన ప్రదేశంలోనే ఇక్కడే ఆమెని అందరూ కూడా ఒక్కసారిగా చూసి ఆమె వద్దకి వచ్చి ఆమెని హుటాహుటిన అంబులెన్స్ ఎక్కించి మరి హాస్పిటల్కి అయితే తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తారు. ఆ హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నంలో కూడా అంబులెన్స్ నుంచి కూడా స్ట్రెచ్చర్ తీసి ఇటువైపు నుంచే పంపించే ప్రయత్నం అయితే చేస్తారు. అంబులెన్స్ ఎగ్జాక్ట్గా మనకి బస్సులు ఎక్కడ ఆగాయో ఆ ప్లేస్లోనే అంబులెన్స్ వచ్చి ఆగుతుంది. ఆమె చాలా నార్మల్, అంటే ముక్కుకి మాత్రం తగిలింది కాబట్టి ఆ బ్లీడింగ్ అంతా కూడా ఎక్కువగా ఇక్కడే రక్తం అంతా కారి చాలా దారుణమైన సిచ్యువేషన్లో అయితే ఆ మహిళ ఉంది. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఖచ్చితంగా భార్యాభర్తల రిలేషన్ కాదు అంటూ కూడా కొన్ని వార్తలు వినపడుతున్నాయి. ఎందుకంటే ఆ కొట్టిన తర్వాత ఆ వ్యక్తి ఇక్కడెక్కడే తారసలాడుతూ కూడా అక్కడి నుంచే పారిపోతాడు అనమాట. ఒక్కసారిగా ఆ మహిళను పట్టించుకున్న పరిస్థితే లేదు. ఇక్కడున్న డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ కూడా ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను పట్టించుకొని ఆమెకి ఫస్ట్ ఎయిడ్ చేసి 101ని పిలిచిన తర్వాత అక్కడి నుంచి హాస్పిటల్కి అయితే తరలించే ప్రయత్నం అయితే చేస్తారు. ఆమె కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది ఇక్కడికి వచ్చారు. ఆమె వైజాగ్ వాసిగా కూడా గుర్తిస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి కాస్త ట్రీట్మెంట్ తీసుకున్న అనంతరం అయితే ఆమె ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ వ్యక్తి ఎవరు అనే విషయాన్ని అయితే కనుక పోలీసులు దర్యాప్తులో బయటకు తీసే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక పబ్లిక్ ప్లేస్ కాబట్టి, ప్రభుత్వ అండర్లో ఉన్నటువంటి ఒక బస్ స్టాండ్ కాబట్టి ఇక్కడ గొడవ పడినా కానీ సర్దుమణిగించుకొని అక్కడికక్కడ మాట్లాడుకుని బయటకు వెళ్ళి చూసుకోవాలి. బట్ కానీ ఇక్కడ అతను దాడి చేసే ప్రతి ఒక్క మహిళ పైన అత్యంత దారుణంగా ముఖం మీద తన చేతిలో ఉన్నటువంటి ఫోన్ని ఒక ఆయుధంగా మలుచుకుని మరి ఆమెని కొట్టి పారిపోతాడు అక్కడి నుంచి. సో పోలీసులు కూడా, కృష్ణాంక పోలీసులు దానిపైన కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అతన్ని అయితే వెతికే ప్రయత్నంలో అయితే పడ్డారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకుని అతనైతే కనుక అరెస్ట్ చేసే అవకాశం అయితే ఎంతైనా కనబడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ బస్ స్టాండ్ నుంచి.